అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బస్టాండ్ ఆవరణ నుంచి బస్సు అపహరణకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టడంతో బస్సును గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ అధికారులకు చెమటలు పట్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఏపీ 31 TH 0765 నెంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు తుని నుండి నిన్న రాత్రి నర్సీపట్నం చేరుకుంది. క్లీనర్ బస్సును శుభ్రం చేసి తాళాన్ని అందులోనే వదిలి వెళ్లిపోయాడు. ఉదయం డ్రైవర్ రాగా బస్సు లేకపోవడం గమనించాడు. వెంటనే డిపో మేనేజర్ కు సమాచారం చేరవేశారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ అధికారులు బస్సు నెంబర్ను డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగుల సెల్ ఫోన్లకు పంపించారు. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా సెల్ ఫోన్లకు పంపించారు. అనకాపల్లి ఎస్పీ తుహిని సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ మోహన్ అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను పరిశీలించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి నర్సీపట్నం వస్తున్న నైట్ హాల్ట్ సర్వీస్ బస్సు డ్రైవర్ ఈ బస్సు చింతపల్లి మండలం చింతలూరు వద్ద ఆగి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే డిపో మేనేజర్ కు ఫోన్ చేయడంతో ఆయన చింతపల్లి సిఐ వినోద్ బాబుకు సమాచారం ఇచ్చారు. చింతపల్లి నుంచి పోలీస్ సిబ్బంది హుటాహుటిన వచ్చి చూసేసరికి నిందితుడు బస్సులో తాపీగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిందితుడిని బస్సును నర్సీపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చారు. నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు మాట్లాడుతున్నాను. ఈ రోజు మాకు ఉదయం నేను పోలీస్ స్టేషన్ ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ దాంట్లో గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారంటే ఒక 5 హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీకి పెట్టడం జరిగింది. అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు. అదేమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది, పల్లివెలుగు బస్సు. ఆ బస్సు ఏపీ 31 TH 0765 నెంబర్ గల బస్సు. ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైట్ 10:45 గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది. పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ కి అప్పచెప్పాడు అనమాట క్లీన్ చేయమని. క్లీనింగ్ సుమారు 1 గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తాళం దానికి అదే అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ 5 గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి. 4:30కి ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే ఓనర్ గారికి చెప్పడం జరిగింది. ఓనర్ గారు వచ్చి మనకి థెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం